For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ కళ్యాణి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వడ్డాది రవికుమార్ గారు. నమస్కారం రవికుమార్ గారు. మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. మరి ఇప్పుడు పూజలు అంటే హిందువులు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అనుకోండి, ముస్లిమ్స్ అనుకోండి, వాళ్ళ స్నానమే చేసి భగవంతుని పూజించవలసిన అవసరం లేదు. వాళ్ళు లేచి లేవగానే ఆ ముసుగేదో వేసుకుంటారు, ప్రేయర్స్ చేసుకుంటారు, అయిపోయింది, కాళ్ళు చేతులు కడుక్కొని చేసుకుంటారు. కానీ మన హిందువులు అనేసరికి పూజ ఆర్భాటం, ఇంకా రథాలు అంటే ఇంక చెప్పక్కర్లేదు. ఇప్పుడు అవి ఇంకా ఎక్కువైపోయాయి. ఎవరో వస్తారు, మీ జాతకం బాగాలేదు, ఒక 50,000 కట్టండి పూజ చేస్తాను అంటారు. నేను ఒక ఆస్ట్రాలజర్ ఒక మాట చెప్తానండి. హిందూ మతం నేచర్ పువ్వులు కావాలి, పువ్వులు కావాలంటే చెట్లు ఉండాలి, మీ చుట్టూ తంత్రం జరగాలి, ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి, పువ్వులు ఉండాలి, సుగంధం ఉండాలి. ఇవన్నీ కూడా ఏంటి అలంకరణ అంటారు. ఒక పాజిటివ్ అలంకరణ ప్రకృతి ఈ ప్రకృతి అంతా ఏర్పరిచిన తర్వాతే చేయాలని ఎందుకంటారంటే అన్ని శక్తుల్ని నిలవరింపగలిగే మతం హిందూ మతం. మిగిలిన మతాలు ఏంటంటే వాళ్ళకే ఎనర్జీ అంటే స్టబాండ్ గా నేను అంటారు తప్ప మనం అనరు. మనం ఇన్ని మంది దేవతలను రెస్పెక్ట్ చేసే విధానం వాళ్ళు ఇవ్వలే. వాళ్ళ దేవుడినే నమ్మాలి, స్ట్రాంగ్ గా నమ్మాలి. ఎందుకు మధ్యలో వచ్చారు, వాళ్ళకి తెలుసు బ్రేక్ చేయాలంటే ఏం కావాలని, స్ట్రాంగ్ వెపనే కావాలి. ఇప్పుడు గన్ను గొప్పదా కత్తి గొప్పదా అంటే కత్తే గొప్పది, కత్తే గొప్పది. గన్తో కాల్చేస్తే చచ్చిపోతారు. ఇప్పుడు అలా చేస్తున్నారు. అది మనం కత్తులు పట్టుకొని తిరుగుతున్నాం. ఇప్పుడు వేరే మతాలు మన మీద చేస్తున్నట్టు గన్స్ తో కాలుస్తున్నారు. టెక్నికల్ పాయింట్స్ అవనివ్వండి, ఫాలో అయ్యే థియరీ, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఎందుకంటే మీరు ఆంజనేయ స్వామి భక్తుడు అయితే నేను రామ్ భక్తుడిని, ఇంకొకరు వాల్మీకి మహర్షి భక్తులు, లేకపోతే బౌద్ధులు, ఇలాగ ఏదో ఒకటి. హిందూలో డిఫరెంట్ ప్యాటర్న్స్. ఇప్పుడు 11 అవతారం కిందన ఎవరు చేర్చారు గౌతమ్ బుద్ధుడిని? అంటే కృష్ణుడే వస్తాడని చెప్పారు కదా. అవును, ఎవరు చేర్చారు? ఎవరో గురువే చేర్చాడు. అక్కడ లేదు, ఆయనే చేర్చాడు. ఎందుకు? మన నమ్మకాన్ని బలపరచడానికి. నేను ఏది నమ్మొద్దంట. అలాగైతే కలికి అవతారం కోసం నాకున్న చిన్న పరిజ్ఞానం అది అవును అని కాదు అని నేను వాదించను. కలికి అవతారంకి దగ్గరగా ఉండే మతం సిక్ మతం అండి. బౌద్ధ మతం, సిక్ మతం. ఇండియాని 60% ఆర్మీ ప్రొటెక్ట్ చేస్తున్న సైనికులందరూ కూడా సిక్ మతస్థులు. అని మరి కలియుగంలో ఆలే కదా, కరెక్ట్ గా ఆలే ఒప్పుకోవాలి కదా. మనం భారతదేశాన్ని రక్షిస్తున్నారు, అప్పుడులో రక్షించారు. గుర్రం, కత్తి, కడ వాళ్ళ సింబల్స్. వాళ్ళ టాటూస్ ఉంటాయి. ఎందుకంటే నేను కొన్ని సింబల్స్ ని కొన్నిటిని నేను అలాగే గణపతి ఆరాధన నాకెందుకో ఆ ఎనర్జీ కనెక్ట్ అయ్యింది. రాఘవేంద్ర స్వామి బ్లెస్సింగ్స్ నమ్ముతా, సిక్కు మతం ఉన్న ప్లేస్ అని నమ్ముతా. ఇప్పుడు సిక్కు మతం కల్కి అవతారం అన్నాను అనుకోండి, ఒప్పుకునే వ్యక్తులు ఎవరు ఉన్నారు? ఎందుకు ఒప్పుకోరు? అంటే కృష్ణుడే పుడతాడని ఆల్రెడీ మెంటల్ గా డిసైడ్ అయిపోయారు. మీరు నమ్మారు, తెలుసుకోవటం లేదు. నమ్మడం వేరు, తెలుసుకోవడం వేరు. జ్ఞానమే తప్ప మీకు నమ్మకంతో పని లేదు. హిందూ మతానికి నమ్మారు కాబట్టి. ఏమి నమ్మారు అంటే మీరు చెప్పేదే నమ్మారు, కృష్ణుడు ఆ ఫలానా ఫలానా అని. మీకు అదే అంటున్నాను, ఏ అవతారం ఇంకో అవతారం కోసం మాట్లాడింది లేదండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఋషి రాశారు, వాళ్ళ జ్ఞాన పరిధిలో రాశారు, వాళ్ళ జ్ఞానంతో రాశారు. మనం ఎందుకు కలుపుతున్నాం? సప్త ఋషుల్లో ఏ ఋషి గొప్ప అని అడగకూడదండి, మీరు తెలుసుకోవాలంతే. ఇప్పుడు కల్కిలో ఈ క్వాలిటీస్ తో పుడతానన్నాడు ఆయన. ఇక్కడ పుడతాను, ఈ మతంలో పుడతాను, బ్రాహ్మణ్స్ పుడతాను, ఇవన్నీ మీరు తయారు చేశారండి. మీరు ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎవరో బిలీవర్స్ తయారు చేశారు. బిలీవ్ సిస్టమ్ కాదంటాను ప్రకృతి. వాళ్ళు కలియుగంలో వాళ్ళు చేసిన యుద్ధం ఎవరు చేయలే భారతదేశం కోసం. అన్ని మతాల కన్నా గొప్ప మతం ఏదంటారు? మానవ మతం. మనిషి యొక్క జీవితం ఇంకో మనిషితో ముడిపడి ఉందండి. నేను అంటే విమర్శన జ్ఞానంతో కాదు, కానీ నేను ఒక మాట అంట, ప్రతి మతంలో యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు క్రిస్టియానిటీ పుట్టిన తర్వాత ఆ దేశం యొక్క రాజు సఫర్ అయ్యారు. దానికి ముందు వచ్చి దూతలు చెప్పారంటారు. ఎవరు చెప్తే జ్యోతిష్యం అయింది కదా. అది రేపు జరగబోయేది ఈరోజు చెప్పడం జ్యోతిష్యం, అది జరిగింది కదా. అక్కడ హిందువులు ఒక్కరే జ్యోతిష్యం నమ్ముతున్నారు, మనం అనుకుంటున్నాం అండి. పైథాగరస్ సిద్ధాంతం కూడా నలంద విశ్వవిద్యాలయంలో వచ్చిందంటారు. న్యూమరాలజీ ఇక్కడ పనిచేయదు కాబట్టి ఎవరు చెప్పలేదు, వాడలేదు. ఏ దేశంలో ఏది పనికి వస్తుందో అదే వాడతారు. ఇప్పుడు మీరు సౌత్ వెళ్ళారనుకోండి, మీకు తాంత్రిక పూజలు చెప్తారు.
డైరెక్ట్ గా ఆస్ట్రాలజీలోకి వెళ్ళగానే మీకు అలా చేసుకోండి, ఇలా చేస్తే ప్రొటెక్షన్ అంటారు. మీరు ఈ రోజు సౌత్ జర్నీ చేస్తే డెవలప్మెంట్స్ కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి. పంచెలు కడతారు అంటే కొద్ది డెవలప్మెంట్స్ తక్కువ ఉంటాయి. ఎందుకు? తాంత్రిక పూజలు ఎక్కువ చేయడం, తాంత్రిక పూజలు, తంత్రం అక్కడ నిలవరింపబడుతుంది ఆ సాయిల్ లో. అందుకే అలాగుంటారు. నార్త్ వెళ్ళండి, అప్గ్రేడ్ అయ్యేవన్నీ నార్త్ లోనే దిగుతాయి. ఇప్పుడు నార్త్ లోనే అప్గ్రేడ్ అయ్యేవి దిగుతాయి. ఏదిలో నుంచి నార్త్ మార్కెట్ ఏరియా అనుకుందాం, ఉత్తరాన్ని బుధగ్రహం అనండి, లేకపోతే మార్కెట్ ఏరియా అనుకుందాం. సౌత్ ని అలెగ్జాండర్ కూడా కొట్టలేదండి. సౌత్ ని కొట్టింది ఒకే ఒక అతను, రాములు గారు. ఆయన సౌత్ ని కొట్టగలిగే దేవుడు ఆయన. మిగిలిన వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. కృష్ణుడు కూడా వెళ్ళలేదు సౌత్ కి. అక్కడ పండరి అక్షరు కానీ ఇలాగ కొన్ని వేరే వేరే ఫార్మ్స్ లో కొలుస్తారు చరిత్ర. నేను అనేది అంటే ప్రాంతం బట్టి పుట్టిన రిచువల్స్ మనం ఏంటని తెలుసుకున్న తర్వాత మీకు నాకు జరిగే మంచి, నేను ఆ మంచే చేయాలంటాను, ఆ మంచి తెలుసుకోవాలంటాను. నమ్మకూడదు. నమ్మితే ఇబ్బందులు వస్తాయి, తెలుసుకుంటే రావు. మరి వచ్చే జనరేషన్ కి భగవంతుని ఎలా బిలీవ్ చేయమంటారు మీరు? మన హిందూ మతంలో ఋషుల కోసం చదవాలండి. పిల్లలందరూ కూడా నేను కోరుకునేది ఏంటంటే మీరు పురాణాలు, దేవుళ్ళు కంపల్సరీగా తెలుసుకోండి. కానీ మీరు నమ్మవలసింది ఋషుల్ని. వాళ్ళకి ఎలా తెలిసింది, వాళ్ళకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు ఎలా పుట్టారు, వాళ్ళ ఫార్మ్స్ ఏంటి, వాళ్ళు గ్రహాల కోసం ఎందుకు చెప్పారు, లోకాలకు ప్రయాణించామన్నారు, ఎలా ప్రయాణించారు, ఆ ప్రయాణించే పడే ముందు తపస్సు ఏంటి. ఇప్పుడు జనరల్గా చూడండి, మన రావణాసుల వారి కోసం కూడా మాట్లాడాలంటే ఇంద్రజిత్తుడు హోమం చేస్తాడు అమ్మవారిని ప్రసన్నం చేయడానికి. రావణాసుడు తపస్సు చేస్తాడు. తేడా ఏంటి? ఆయనకి తపస్సు చెప్పలేదు ఆయన. తరం మార్చాలంటే తపస్సు చేయాలి, అవసరం దాటాలంటే పూజలు పునస్కారాలు చేయాలి, అంతే. అంటే అంత పురాణంలోనే ఇంత డీటెయిల్ ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాం. ఇది జ్యోతిష్ శాస్త్రం కదా. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు. నమస్కారం.